ఈ క్వశ్చన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనే టాపిక్ నుంచి ఇచ్చాడు. ఏమిచ్చాడంటే ఒక స్పెరికల్ షెల్ ఉంది. దాని మీద ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ యూనిఫామ్‌గా ఉందన్నాడు. ఆ ఛార్జ్‌ని నేనేమనుకుంటానంటే క్యాపిటల్ క్యూ. దీని రేడియస్ 10 సెంటీమీటర్స్ అయితే సర్ఫేస్ మీద ఎగ్జాక్ట్‌గా పొటెన్షియల్ ఎంత ఉందన్నాడు 120 వోల్ట్స్ ఉందన్నాడు. అయితే సర్ఫేస్ మీద పొటెన్షియల్ ఫార్ములా KQ/R. ఇక్కడ క్యాపిటల్ R అంటే రేడియస్. సార్ K అంటే 1/4πε0 అని మీనింగ్ ఇక్కడ. రైట్? అప్పుడు KQ వాల్యూ ఎంత అవుతుందంటే R ఇటువైపు వెళ్తే గనుక 120 ఇంటూ R అవుతుంది. కానీ షెల్ లోపల ఏం మ్యాటర్ లేదు కాబట్టి ఛార్జ్ కూడా డిస్ట్రిబ్యూషను జరిగి ఉండదు. అంటే సర్ఫేస్ మీద ఎంత అయితే పొటెన్షియల్ ఉంటుందో సెంటర్ వరకు కూడా అదే పొటెన్షియల్ ఉంటుందన్నమాట. క్వశ్చన్లో ఏమన్నాడంటే సెంటర్ దగ్గర మరియు 5 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద సెంటర్ అంటే ఇన్సైడ్ పాయింట్ దగ్గర, సెంటర్ నుంచి 15 సెంటీమీటర్స్ దూరంలో అంటే అవుట్ సైడ్ పాయింట్ దగ్గర పొటెన్షియల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? ఇక్కడ ఉన్న పొటెన్షియలే లోపల వరకు సెంటర్ వరకు సేమ్ ఉంటుంది కాబట్టి అంటే అర్థం సెంటర్ దగ్గర పొటెన్షియల్ 120నే ఉంటుంది. ఇన్సైడ్ పాయింట్ దగ్గర కూడా పొటెన్షియల్ ఎంత ఉంటుంది అంటే 120 వోల్ట్సే ఉంటుంది. ఓకేనా? అవుట్ సైడ్ పాయింట్ విషయానికి వస్తే ఫార్ములా ఏమంటే KQ/r. ఇక్కడ స్మాల్ r అంటే డిస్టెన్స్ అనమాట. అది ఎంత అంటే 15 సెంటీమీటర్. కానీ KQ అంటే 120 R కాబట్టి 120 ఇంటూ క్యాపిటల్ R/r. క్యాపిటల్ R 10 సెంటీమీటరు, స్మాల్ r 15 సెంటీమీటరు. క్యాన్సిలేషన్ చేస్తే అవుట్ సైడ్ పాయింట్ 80 వోల్ట్స్ వస్తుందన్నమాట.